మనం ఈ 40 రోజులు ధ్యానించబోతున్నామండి. సిలువ ధ్యానాలు అంటాం కదా. సిలువ ధ్యానాలు అనగా, సిలువను ధ్యానించడం అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు సిలువను ధ్యానించడం అంటే యేసు ప్రభువారు ఆ రాత్రి, గురువారం రాత్రి నుండి శుక్రవారం మధ్యాహ్నం 3 వరకు ఆయన పడ్డ శ్రమ ఏంటి? పడ్డారు శ్రమ? ఆయనని ఫస్ట్ కొట్టారు బాగా. ఆయనను బాగా ఎలా కొట్టారు అంటే, ఆయనని వెనకాల నుంచి గుద్దారు. తర్వాత ఎవరు గుద్దారో చెప్పు అని చెప్పి, నువ్వు దేవుడు కదా, నీకు అన్నీ తెలుసు కదా, ఎవరు కొట్టారో చెప్పు అని ప్రభువుని అడగటం. తర్వాత యేసు ప్రభు వారిని ఎలా వెటకరించారు అంటే, నువ్వు రాజు కదా, రాజుకైతే కిరీటం ఉండాలి, బంగారపు కిరీటం పెట్టాల్సింది పోయి ములులు, అది అక్కడుండే ముళ్ళు చెట్లు చాలా పొడుగ్గా సూతుకుండేవి. దాన్ని ఏం చేస్తారంటే దాన్ని రౌండ్గా చుట్టి దాన్ని యేసు ప్రభు వారి తల మీద పెట్టారు. అదంతా కూడా రక్తంగా కారింది. సో ఆ ముళ్ళు చిన్నవి కాదు, బాగా పెద్ద ముళ్ళు దొరుకుతాయి. మనకిలాగా చిన్న పుల్లలు కాదు. ఇక్కడ రాత్రంతా కొడుతూనే ఉన్నారు, గుద్దుతానే ఉన్నారు, తన్నుతానే ఉన్నారు. సో యేసు ప్రభుని సిలువ మాత్రం ఇలా రాత్రంతా కొట్టారు. కొట్టిన తర్వాత ఉదయాన్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు, ఈయన్ని కొట్టేసి విడిచిపెట్టేస్తే కుదరదు, ఎలాగైనా సరే చంపవేసేయాలి, చంపితే కనుక మా పీడ విరగదు. చూడండి, ఈరోజు కూడా రాజకీయ హత్యలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, ప్రపంచంలో జరుగుతూనే ఉంటాయి అనుకోండి. అది కూడా ఒక రకమైన రాజకీయ హత్యగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా యొక్క పదవులు, మా యొక్క స్థానము ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఖచ్చితంగా యేసు ప్రభువుని చంపేయాలని చెప్పి వారు ఏం ప్లాన్ చేశారు అంటే, ఫస్ట్ పిలాతు దగ్గర తీసుకెళ్లారు. ఎందుకంటే పిలాతుకి మాత్రమే అధికారం ఉంది, యూదులు బానిసత్వం చేస్తున్నారు. సో యూదుల రాజుని హెరోదికి అధికారం లేదు, మరణ శాస్త్రాన్ని రాయగల అధికారము. పిలాతు దగ్గర తీసుకువెళ్ళారు. పిలాతు అన్నాడు, ఈయన యూదుడు కదా అంటే పిలాతు అంత సీరియస్గా తీసుకోలే. ఇదేదో, ఎందుకంటే ఆయన మీద వచ్చిన అభియోగాలు ఏమి సీరియస్ అయినవి కాదు. ఈయన్ని చంపేంత అభియోగం నా దగ్గర ఏమీ లేదు, నేనేం తీర్పు తీరుస్తాను, మీ యొక్క పెద్దల దగ్గర తీసుకెళ్ళాలంటే 70 మంది పెద్దలు ఉంటారు, సన్హెడ్రిన్ సభ అని అంటారు. ఈ 70 మంది పెద్దలు కలిసి ఏం చేశారంటే, ఖచ్చితంగా ఇతను సిలువ ఇవ్వబడాలి. ఎలా ఉందంటే, నేరం మోపింది వాళ్ళే జడ్జిలుగా ఉంటే ఎలా ఉంటుంది? సో ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ ఎక్కడ తీసుకెళ్లారని హేరోదు దగ్గర తీసుకెళ్లారు. హేరోదు అన్నాడు, ఖచ్చితంగా హేరోదు కూడా చాలా అవమానపరిచాడు. పాత అంగీ ఒకటి ఉంటే రాజుగారు అంగి యేసు ప్రభు మీద కప్పి నువ్వు రాజు అని చెప్పి అక్కడ కూడా మరి కర్రలు పెట్టి కొట్టినట్టుగా మనం చదువుతాం. అలాగే యేసు ప్రభు నీకు సరిపోదు, మాకు ఖచ్చితంగా ఉండకూడదు, ఇక అతను చంపేయాలని డిసైడ్ అయ్యి మరలా పిలాతు దగ్గర తీసుకొచ్చి ఖచ్చితంగా సిలువ వేయండి అని వేల మంది యేసు ప్రభు దగ్గర కేకలేశారు. అప్పుడు దానికి ముందు ఏం జరిగిందంటే, యేసు కేకలేక ముందు యేసు ప్రభు వారికి సరే 39 కొరడా దెబ్బలు కొట్టించి వదిలేద్దాం, అంటే దెబ్బలు కొట్టించి వదిలేద్దాం, ఇంకెప్పుడు ఈ పని చేయకుండా ఉంటాడని చెప్పి 39 కొరడా దెబ్బలు ఆయన కొట్టగానే ఆయన శరీరం చాలా బ్లీడ్ అవుతుంది. గమనించండి, జనరల్గా ఎవరైనా మొక్క మీద గుద్దినా వెంటనే చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కడైనా చెవుల మీద కానీ ఎక్కడ ఎవరైనా గుద్దారనుకోండి, స్పాట్ డెడ్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, సో అయితే అప్పుడు కొంచెం మనుషులు బలవంతులు కదా, వారు తినే ఆహారం కానీ ఎక్కువ కాలం బతికేవారు, బలంగా ఉండేవారు. అయితే వారు యేసు ప్రభు వారిని మొత్తము తీసుకెళ్తే 39 కొరడా దెబ్బలు కొట్టారు. కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత ఇంకేసు ప్రభుని సిలువ వేసేయాలని ఫిక్స్ అయిపోయి పిలాతు దగ్గర తీసుకువెళ్తే పిలాతు వెంటనే ఏమన్నాడు అంటే, ఆయనను సిలువ వేసానని చెప్పి ఉత్తరం పాడేశాడు. బాబు, దీనికి నాకు ఏ సంబంధం లేదు. అప్పుడు యూదులందరూ అన్నారు, ఈ పాపం మా మీదకి, మా పిల్లల మీదకి రానివని చెప్పి వెంటనే యేసు ప్రభు వారిని మరి సిలువ మీద తీసుకెళ్తే ఎవరి చెక్క వాళ్ళే మోసుకెళ్ళాలి. సో కొంచెం దూరము, అంటే యెరూషలేము పట్టణం నుండి యెరూషలేము గొల్గొతా పర్వతానికి దాదాపు ఒక 2-3 కిలోమీటర్ లోపు డిస్టెన్స్. ఆ 3 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ రావాలి. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత సిలువ మీద మోస్తారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత యేసు ప్రభువు మోయలేకపోతే అర్మతియా అనే ప్రాంతము, యోధా ప్రాంతంలో ఉంటుంది అది. ఆ ప్రాంతంలో యోసేపు ఏం చేశాడంటే, పిలిచి ఈయన మోయలేకపోతాడు, ఇక్కడ చనిపోతాడు, సిలువ అయిపోతే ఎలాగని చెప్పి ఈయన్ని సిలువ మోయించారు. అర్మతి యోసేపు యేసు ప్రభువు సిలువ ఎక్కడ దాకా మోస్తాడు, గొల్గొతా దాకా మోస్తాడు. మోసిన తర్వాత పక్క పెట్టేస్తాడు. సో అయితే యేసు ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రవచనాలన్నీ కూడా చాలా వండర్ఫుల్గా నెరవేరని. ఆ యేసు ప్రభు వారి యొక్క ప్రవచనం సిలువ మీద ఎక్కడుందంటే, ఆ కీర్తన 22వ అధ్యాయంలో సిలువ మీద మట్టిగా జరిగే విషయాలన్నీ 22 అధ్యాయంలో రాసేశారు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. 22వ అధ్యాయం కీర్తన దావీదు గారు రాసినప్పటికీ కీర్తన యేసు ప్రభు వారు సిలువ మీద పలికిన మాటలే 22వ అధ్యాయంలో మనకి కనిపిస్తాయి. దుర్మార్గులు గుంపు కూడా నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలని నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. తర్వాత పైకి వచ్చేస్తే చూడండి, 13వ వచనము, నేను నేల వల్లే పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కలిగి ఉన్నది, నా బలము ఎండిపోయిన చిల్ల పెంకు వలె అయిపోయింది. తర్వాత 24 వచ్చిన చూడండి, ఆయన బాధపడు వాని బాధను తురింకరపలేదు, దాన్ని చూచి ఆయన ఆశ్చర్యపడ అతనికి తన ముఖంను దాచలేదు.
తర్వాత ఈ యొక్క అధ్యాయం మొత్తం కూడా యేసు ప్రభువారు శిలువ మీద పలికిన మాటలే మనకి కనపడుతూ ఉంటాయి. సో 22 అధ్యాయం అంతా కూడా యేసు ప్రభువారు శిలువ మీద పలికిన మాటలే ఉంటాయి. అయితే యేసు ప్రభువారిని శిలువ మీద తీసుకొచ్చిన తర్వాత ఆయన శిలువ వేశారు, ఆయన మేకులు కొట్టారు. తర్వాత దాహం అంటే ఆయనకి చేదు యొక్క దాన్ని ఇచ్చారు. అయితే దాన్ని స్వీకరించలేదు. ఆ చేదులో ఏముంటుందంటే కొంచెం మత్తు ఉంటుంది. అంటే ఈ నొప్పి తట్టుకోలేక ఆ మత్తు ఇచ్చేస్తే మత్తులో చనిపోతారని. కానీ ఈ బైబిల్ ప్రపంచం నెరవేరాలి. ఏమని అంటే ఆయన దేవుని ఉగ్రత పూర్తిగా అనుభవించాలని ఉంది. సో ఏమాత్రం మత్తు తీసుకోవడానికి అవకాశం లేదు. అందుకనే ఆ మత్తుతో ఇచ్చిన ఆ చేదు ఆహారాన్ని కూడా యేసుప్రభు ముట్టకపోవడానికి గల కారణం ఏంటంటే ఖచ్చితంగా దేవునిగా ఉగ్రతను పూర్తిగా ఆయన అనుభవించాలి. కనుకనే ఆ చేదు నీరు ఇచ్చినా కూడా ఆయన ముట్టకూడదు. ఎందుకు ముట్టలేదు అంటే ఏమాత్రం మత్తుతో ఆయన చనిపోకూడదు. పూర్తి ఉగ్రతను, మానవుని యొక్క ఉగ్రతను పూర్తిగా ఆయన అనుభవించాలి. కనుకనే ఆ యొక్క చేదు దాన్ని కూడా ఆయన ముట్టల. అటు తర్వాత ప్రవచనం ఏంటి? ఆయనను నెక్స్ట్ రోజు శనివారం ఎవరు కూడా శిలువ మీద ఉండకూడదు. అయితే ఈ యొక్క మరణంలో ఎవరు కూడా చనిపోరు. మేకులు కుడితే కదండి, రక్తం కారి చనిపోవాలి. అయితే వెంటనే చనిపోయే అవకాశం లేదు. అయితే అది ఏమైందంటే నెక్స్ట్ రోజు శనివారం కనుక ఈ శిలువ మీద ఉన్న వారి యొక్క కాళ్ళు విరగొట్టేస్తారు. ఎందుకు కాళ్ళు విరగొడతారంటే శిలువ మీద గాలి పీల్చుకోవాలంటే పైకి లేవాలి. కాళ్ళు విరగొట్టేస్తే పైకి లేసే అవకాశం ఉండదు. అప్పుడు గాలాడక ఊపిరి అందక చనిపోతారు. లంగ్స్ బ్లాక్ అయిపోయి ఊపిరి అందక చనిపోతారు. ఇది శిలువ యొక్క కాన్సెప్ట్. అయితే యేసుప్రభు వారిని రాత్రంతా కొట్టారు కాబట్టి బహుశా మరి బ్రెయిన్ హ్యామరేజ్ అయిందో, మొహం మీద గుద్దారు, కొట్టారు కనుక మోస్ట్లీ చాలామంది ఏం చెప్తారంటే ఆయనకి బ్రెయిన్ హ్యామరేజ్ అంటే బ్రెయిన్ డెడ్ అంటారు చూసారా, ఆ టైపు ఆయన బ్లడ్ క్లాట్ అయిపోయి ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టిస్తారు. చివరి మాట పలికి ఇది సమాప్తమైనది, తండ్రి నా ఆత్మ నేను నీకు అప్పగించుకుంటున్నాను అని చెప్పి ఆయన పలికిన 7 మాటలు మనందరికీ తెలుసు. అవి పలికి వెంటనే ఆయన ఆత్మను ఆయన అప్పగించుకున్నారు. జనరల్గా ఎక్కడన్నా ఎవరైనా ఏం చెప్తారంటే అయిపోయారు అంటారు. కానీ యేసుప్రభువులు అట్లా అనలా. ఆయన ఏమన్నారంటే నేను అప్పగించుకున్నా. ప్రపంచంలో ఎవరు ఆ మాట అనలేరు. ఏమండి, ఎవరు ఆ మాట పలకల. నేను నా ప్రాణాన్ని అప్పగించున్నాను, నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను, పెట్టడానికి తీయడానికి నాకే అధికారం ఉందని ప్రపంచంలో ఎవరు కూడా అలా మాట్లాడాల. ఇది దేవుళ్ళు దేవతలను చెప్పుకున్న ఏ మత గ్రంథాల్లో కూడా ఇలాంటి క్యారెక్టర్ ఎక్కడ ఉండదు. మనకి ఇలాంటి విచిత్రంగా మాట్లాడిన వ్యక్తి ఎక్కడ కూడా కనిపించదు. యేసుప్రభు వారు మాత్రమే ఇలాంటి మాటలో ఏదో అందుకే అన్నాడు నేనే జీవాధిపతి అన్నాడు. సో ఆయన మాటల్లో ఎంత స్పష్టత కనబడుతూ ఉంది. మరణం దగ్గరికి వెళ్ళేసరికి ఎవరైనా శివరవుతారు, భయపడతారు. బట్ యేసుప్రభు వారు శివరవలా భయపడలా. ఆయన ఏ పర్పస్ మీద వచ్చాడో స్పష్టంగా తెలుసు కనుకనే చివరి మాటలు కూడా ఎంత విచిత్రంగా ఉన్నాయో. అందుకని ఆ మాటలు వినగానే కింద అతి మంచి తెలివైనోడే, శతాధిపతి అంటే పిచ్చోడిని పెట్టరు కదా, వెరీ జ్ఞానిని పెడతారు. తెలివైనోడు ఒక మంచి డిఎస్పీ రేంజ్ అంటామా ఎవరి రేంజ్ అంటామో మనకు తెలియదు. కానీ ఆ వ్యక్తి చూసి మారిపోయాడు. ఈయన నిజముగా దేవుని కుమారుడే అని చెప్పి ఇచ్చిన రియాక్షన్. ఎందుకంటే యేసుప్రభు వారు స్పష్టంగా మాట చెప్పిన తర్వాత ఆత్మను అప్పగించేశారు. సో ఈ వృత్తాంతం గురువారం రాత్రి నుండి శుక్రవారం మధ్యాహ్నం 3 దాకా మనకేం కనపడుతుంది అంటే ఫిజికల్గా యేసుప్రభు వారు భౌతికంగా చాలా శ్రమ పడినట్టు మనకు కనపడుతూ ఉంటుంది. ఆయన రక్తం పొట్టు అంతా కారిపోయింది. పక్కన బల్లెము పొడిస్తే రక్తంతో పాటు నీళ్ళు వాటర్ వచ్చినాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఆ కరోనా టైంలో మొత్తం ఒక రక్తం అంతా పోగా వాటర్ మిగిలి వాటర్ వచ్చి ఉంటుంది అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో యేసుప్రభు వారి రక్తాన్ని పూర్తిగా పోయింది. అంటే ఆయన రక్తాన్ని బలిగా అర్పించడానికి వచ్చాడు, పూర్తిగా నర్పించేశాడు. ఆయన చనిపోయి ఆయన తర్వాత మనకు తెలుసు. సో అంచేత ఈ సిలువను మనం ధ్యానించవచ్చు. రెండవది ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మొదటిదేమో భౌతికమైన శ్రమ. ఇప్పుడు దాకా నేను వివరించాను చూశారు. గురువారం నైట్ ఆయన పట్టుకున్నారు, శుక్రవారం మధ్యాహ్నం 3 సిలువ వేశారు. మొత్తం బాడీలో ఉన్న ప్రతి రక్త బొట్టు వెళ్ళిపోయింది. ఇది భౌతికమైన ఫిజికల్ ఫ్లెష్ శ్రమ పడింది, అది వెళ్ళిపోయింది. ఇది మొదటి పాయింట్. ఓకేనండి. సో రెండో రకమైన శ్రమ చెప్తాను. రెండో రకమైన శ్రమ, మొదటి శ్రమ శరీరానికి సంబంధించింది, రెండో శ్రమ ఆత్మకు సంబంధించింది. ఓకే, రెండో శ్రమ ఆత్మకు సంబంధించింది. ఏంటి ఆత్మకు సంబంధించింది? యేసుప్రభు వారు ఇది ఆయన 3.5 సంవత్సరాల గురించి చెప్పచ్చు, కానీ గురువారం నైట్ నుంచి మనం మాట్లాడుకుందాం. రెండవ ప్రాముఖ్యమైనది ఏంటంటే యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో ఇంకో మాటను వివరించారు. ఏమని? తండ్రి నీ చిత్తమైతే ఈ కప్పుని నా యొద్ద నుంచి తొలగించు, కానీ నా చిత్తం కాదు నీ చిత్తం మాత్రమే జరుగునుగా. కానీ ఆ కప్పులో దేవునికి ఉగ్రత అంతటిని ఆయన తాగాడు, లేకపోతే దేవుని ఉగ్రత అంతటిని ఆయన తీసుకున్నాడు.
సో అంచేత యేసు ప్రభు వారికి భౌతికమైన బాధ కన్నా ఆత్మీయమైన బాధ మరీ ఎక్కువగా ఉన్నట్టుగా ఆయన భాషలో చూస్తున్నాం. అది మనం అనుకోవట్లా, ఆయన భాషలో చూస్తున్నాం. ఎందుకంటే ఆయన అన్న మాట ఏంటంటే, తండ్రి నీ చిత్తమైతే కప్పు నా వద్ద నుంచి తొలగించు. ఆయన నా చిత్తం కాదు నీ చిత్తము అయితే దేవుని చిత్తమే జరిగింది. ఇది యెషయా 53 అధ్యాయం 10వ వచనంలో ఏముందో తెలుసా? ఏమని రాయబడి ఉందండి? అతన్ని నలుగొట్టుట ఆయనకి ఏమైందంట? ఆయనకి ఇష్టమాయను అనే మాట ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. రెండోది మనం ఏం చూసాము అంటే ఆత్మీయ శ్రమని మనం చూసాము. మొదటిదేమో శారీరక శ్రమ. గురువారం నైట్ నుండి ఆయన పట్టుకున్న టైం నుంచి శుక్రవారం 3 దాకా ఏం చూశారు అంటే ఆయన యొక్క భౌతికమైన శ్రమను చూసాము. రెండవది ఏంటంటే ఆత్మీయ శ్రమ. ఏంటి ఆత్మీయ శ్రమ? మొదటిది ఏంటంటే ఆయన మనందరి ఉగ్రత ఏం చేశాడు? ఆయన ఆ కప్పులో ఆయన స్వీకరించాడు, ఆయన తీసుకున్నాడు. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యేసు ప్రభువు శిలువ పలికిన ఒక మాట ఏంటంటే, తండ్రి నా చేతిని నువ్వు ఎలా విడిచితివి అనే మాట ప్రభువారు శిలువ మీద పలికిన మాట చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు అంటే యేసు ప్రభువారు పెయింటింగ్స్ ఇటలీ దేశంలో ఒక ఆయన వేశాడు. ఇటలీ దేశంలో ఒక ఆయన చాలా ఫేమస్ పెయింటింగ్, అది లియోనార్డో డావిన్సీ అని ఆయన ఈ పెయింట్ వేశారు. ఏంటి ఆ పెయింటింగ్ అంటే సెయింట్ పీటర్స్ చర్చ్ బెసిలికా ఏ పెయింటింగ్ వేశారంటే ఆ పెయింటింగు తండ్రి చేయి చాచి కుమారుని విడిచిపెట్టి ఇంకో చేత్తో మానవాళ్ళని పట్టుకున్నట్టు ఉంటుంది. అలాగా ఆయన పెయింటింగ్ వేశాడు. ఆ పెయింటింగ్ దేనికి అర్థం అంటే, దేనికి అర్థం పడుతుందంటే, తండ్రి నా చేతిని నువ్వు ఎలా విడనాడుతువి, ఆ విడనాడినప్పుడు ఎవరు చేయిని పట్టుకున్నాడు అంటే మానవాళ్ళని చేయిని పట్టుకున్నాడు అని చెప్పి పెయింటింగ్లో ఒక మెసేజ్ని వారు ఇస్తూ ఉన్నారు. సో యేసు ప్రభు వారి యొక్క భౌతికమైనది ఒకటైతే ఆత్మీయమైన శ్రమ ఏంటంటే ఉగ్రతనంతటినీ ఆయన మీద భరించడము, మానవుల యొక్క పాప ఉగ్రత అంతటినీ కూడా ఆయన భరించడము. యెషయా 53:10 చదివేమో. రెండోది ఏంటంటే తండ్రి నా చేతిని ఎలా విడిచితువి. ఇది భౌతికమైన శ్రమ కాదు, ఇది ఆత్మీయమైన యేసు ప్రభు వారు వెళ్ళిన భయంకరమైన ప్రెషర్ అంటామా. అందుకని ఆ ప్రెషర్లో చెమట రక్తంగా మారిపోయింది. అది చెమట రక్తంగా ఎలా మారిందంటే మానవాళ్ళంతా ఉగ్రతాన్ని భరించడము, తండ్రి చేతిని విడనాడటం, ఇది చెమటని రక్తంగా మారిందని మన బైబిల్లో మనం చదువుకుని ఉన్నాం. సో గమనించండి, ఆయన రక్తము శరీరం నుంచి బయటకు వచ్చింది, భౌతికంగా వచ్చింది, రక్తం చిందింది, ఆయన రక్తాన్ని చిందించాడు. ఓకే, మరి చెమట రక్తంగా ఎలా మారింది? చెమట రక్తంగా ఎలా మారిందంటే ఆయన భయంకరమైన ఆత్మీయ మెంటల్ ప్రెషర్ ద్వారా వెళ్ళాడు. ఏంటి అనుకున్న ప్రెషర్ అంటే, రెండు మన ఉగ్రతనంతటినీ ఆయన భరించాడు. రెండవది ఏంటంటే తండ్రి ఆయనకి దూరం అయ్యాడు. సో ఈ 40 రోజులు దేన్ని ధ్యానించబోతున్నాం? సిలువ ధ్యానాలను పిలుస్తాం కదా. సో మీకు ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పాను, చాలామందికి ఏం తెలియదు అంటే సిలువ ధ్యానాలు అంటారు కానీ 40 సంవత్సరాలు 40 రోజులు గడిపేశారు కానీ సిలువ దేన్ని ధ్యానించారో తెలియదు. సో అందుకని ఈరోజు నేను ఫౌండేషన్ వేస్తున్నా. ఫౌండేషన్ ఏంటంటే యేసు ప్రభు వారు సిలువను ధ్యానించేటప్పుడు 2 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదటిది ఆయన భౌతికమైన శ్రమ, రెండవది ఆత్మీయమైన శ్రమ. భౌతికమైన శ్రమ శరీరం నుంచి రక్తాన్ని తీసుకొస్తే, ఆత్మీయ శ్రమ చెమటని రక్తం కింద మార్చింది. ఓకే, ఈ 2 విషయాలు ప్రభు యొక్క సిలువను గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ప్రభు వారు బల్ల ఉంది, ప్రతి ఆదివారం బల్ల తీసుకుంటాం. ప్రభు వారు శిష్యులకి విరిచినప్పుడు గురువారం రాత్రి ఏం చెప్పారంటే, నేను వచ్చేద్దరు దీన్ని చేయండి. అసలు దీన్ని ఎందుకు చేయాలి అంటే నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన సిలువని జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, సో ఈ సిలువ ధ్యానంలో ఇప్పటిదాకా అర్థమైంది కదండి ఏ విషయాలు చెప్పానో. సో ఇప్పుడు మనం ఆయన సిలువను ధ్యానించబోతున్నాం. సిలువను ధ్యానించే విషయంలో మనం ప్రధానంగా విశ్వాసంగా మనుషులంగా సంఘంగా మనం ధ్యానించాల్సిన విషయం ఏంటంటే అసలు సిలువ మీద ఏం జరిగింది, ఆయన సిలువను ఎందుకు ఎత్తుకున్నాడు. ఏమండి, అసలు సిలువ మీద ఏం జరిగింది భౌతికంగా మనకు కనబడుతూ ఉంది. ఏం కనబడుతుంది? ఆయనను సిలువ వేసేసారు. ఓకే, ఆయన ఏం చేశారు? సిలువ వేసేసారు. గమనించండి, యేసు ప్రభువు సిలువ వేయరా, ఆయన వాలంటరీగా ఆయన వేయించుకున్నాడు సిలువని. ఓకే, సిలువని యేసు ప్రభు వారిని బలవంతంగా తీసుకెళ్ళి ఆయన వద్దనుకున్న తీసుకెళ్ళి సిలువ వేయడం కాదు అక్కడ స్టోరీ. బైబిల్ స్టోరీ ఏంటంటే ఆయన ఒప్పుకొని ఆయన సిలువ వేయించుకున్నాడు. సో బైబిల్ స్టోరీలో ఆయన బలవంతంగా సిలువ వేసినట్టు ఉండదు. ఆయన ఎలా సిలువ వేశారు అంటే ఆయన ఒప్పుకొని ప్రభు అన్నాడు, నేను ఒక్క మాట చెబితే కొన్ని వందల వేల వ్యూహాల దేవదూతలు పిలాతో చెప్తాడు ఈ మాట, నీ రాజ్యం ఎక్కడిది అని అడిగితే నేను కనుక సెలవిస్తే కొన్ని వేల వ్యూహాలు, ఒక వ్యూహం అంటే 72,000, కొన్ని వేల వ్యూహాలు, అప్పటికి అంత జనాభా కూడా లేరు. సో అంతమంది వచ్చి, ఎందుకంటే హిస్కియా కాలంలో ఒక దేవదూత 185,000 మందిని సంహరించింది.
ఇసుక కాలంలో. సో అంచేత అంతమంది దేవదూతలు నేను కనుక చిటికేస్తే వస్తారు. కానీ గమనించండి, యేసు ప్రభు అని వారు సిలువేలా, యేసు ప్రభు ఆయన వారితో సిలువ వేయించుకున్నాడు. అది గమనించాలి. సో వారు బలవంతంగా తీసుకెళ్ళి ప్రభుని సిలువ వేయడం కాదు, వాళ్ళు అనుకున్నారు అంతే. కానీ జరిగింది ఏంటంటే ఈయన వాళ్ళతో సిలువ ఈయన వేయించుకున్నాడు. కానీ అందుకనే ఈ కార్యక్రమాన్ని నడిపించింది తండ్రి, నడిపించాడు ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమం నడిపించింది పిలాతు యొక్క మరణశాస్త్రం కాదు. ఈ కార్యక్రమం నడిపించింది యూదుల యొక్క కేకలు చంపివేయండి కాదు. ఈ కార్యక్రమం నడిపించింది శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు, అన్న కైప వీళ్ళ కాదు. ఈ కార్యక్రమాన్ని నడిపించింది సిలువ వేసిన శతాధిపతి కాదు. ఈ కార్యక్రమం నడిపించిన సాక్షాత్తు పైన తండ్రే మన నిమిత్తమై ఈ కార్యక్రమం నడిపించాడు. తెలుసండి? సో మన సిలువను ధ్యానించేటప్పుడు ఏది ధ్యానించాలో చాలా ప్రాముఖ్యంగా ఆలోచించుకోవాలి మనం. ఇప్పుడు ఈ 3 విషయాలు జ్ఞాపకం చేశాను. యేసు ప్రభువు సిలువలో 3 విషయాలు జ్ఞాపకం చేశాను. మొదటిది ఏం ధ్యానించాలంటే ఆయన భౌతికమైన శ్రమను ధ్యానించాలి. అంతకంటే ఎక్కువ ఆయనకి బాధను తీసుకొచ్చింది ఏదైనా ఉంది అంటే ఆత్మీయమైన సిలువను మన జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆత్మీయ దాంట్లో 2 విషయాలు చెప్పాను. మొదటిది, తండ్రి నీ ఉగ్రతను వీలైతే తీసివేస్తాయి, నా దగ్గర నుంచి కప్పును వీలైతే తీసివేస్తాయి, కానీ నీ చిత్తం జరగాలి, ఆయన చిత్తమే జరిగింది. రెండవది, తండ్రి నా చేతిని వేళ విడనాడు. ఈ 2 ఆయనకు భౌతికమైన శ్రమ కన్నా ఆత్మీయమైన శ్రమ, ఎడబాటు ఎక్కువ బాధను తీసుకొచ్చింది. సో యేసు ప్రభు వారు భౌతికమైన శ్రమ కన్నా ఏది ఎక్కువ? ఆత్మీయమైన శ్రమ ఎక్కువ. ఆయన పడ్డ ఈ భౌతికమైన ఈ బాధ కన్నా ఆత్మీయంగా తండ్రి ఎడబాటు, మన ఉగ్రత భరించాడే, అదే ఆయనకి ఎక్కువ బాధను తీసుకొచ్చింది దీనికంటే. ఎందుకంటే ఎవరికైనా రక్తం కోస్తే వస్తుంది, రాయి తగిలితే వస్తుంది, చెమట రక్తంగా ఎవరికి మారదు. ఓకేనండి? సో చేత ఆయనకి భౌతికమైన శ్రమ కన్నా ఆత్మీయమైన శ్రమే ఆయనకి ఎక్కువగా ఆయన అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం. ఇదే విషయాన్ని అగస్టిన్, లూథర్ వీళ్ళందరూ కూడా వివరించారు. 3వ పాయింట్ ఏం చెప్పాను అంటే, యేసు ప్రభువు సిలువ వేశారా, ఆయనే సిలువ వేయించుకున్నాడా? నడిపించింది ఎవరిది అంతటిని? అది పిలాతు యొక్క మరణశాస్త్రం కాదు, శతాధిపతి కాదు, అన్న కైప కాదు, సిలువ వేడిని కేకలు వేసింది కాదు, వీళ్ళు ఎవ్వరూ కాదు సిలువ వేయించింది. ఎవరు వేశారు? యెషయా 53:10 ఏం చదువుతారు ఎవరైనా బిగ్గరగా? ఏముందని యెషయా 53:10 ఏముంది? అతను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఇప్పుడు చెప్పండి, ఎవరు జరిగించారు క్రియను? ఆ కార్యక్రమం ఎవరు నడిపించారు? తండ్రి నడిపించారు. కాబట్టి అదే యెషయా 53:5 చదవండి. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను. ఎవరు కలుగజేశారు వ్యాధిని? అంటే మరణ వ్యాధిని. వ్యాధి అంటే జ్వరమో లేకపోతే ఇంకో వ్యాధి కాదు. ఏ వ్యాధి? మరణ వ్యాధి. ఎవరు కలుగజేశారు? ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను. ఎవరెవరు చేశారు? తండ్రి కుమారునికి. తర్వాత అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానము. ఏం మాట చూసారా? ఎవరు చూసారా? అతని సంతానం చూసారంటే ఎవరు సంతానం? అది సంతానం అంటే ఎవరు? యూదుల గురించి మాట్లాడుతున్నాడు, వారందరూ చూశారంట. తర్వాత ఏముంది చూడండి, అతడు దీర్ఘాయుష్యమంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. సో ఎవరి ఉద్దేశం అంటే ఇది? ఎవరి ఉద్దేశం అంటే ఇది? సో ఈ స్క్రిప్ట్ రాసింది ఎవరు? నడిపించింది ఎవరు? ఇది లీడ్ చేసింది ఎవరు? వాళ్ళ కాదు. ఓకేనండి? 11 చూడండి, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. అతడు తనకు కలిగిన వేదనను చూచి ఎవరు తృప్తి ఉందరంట? అది. తర్వాత చూడండి, ఇంకా నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకుల నిర్దోషులుగా చేయును. సో యేసు ప్రభు ఆయన సిలువ వేశారా? అది ఎవరు నడిపించే స్క్రిప్ట్? అది ఎవరండి? ఎవరు నడిపించిన స్క్రిప్ట్ అండి అది? తండ్రి. ఎంత స్పష్టంగా చూసారా? మళ్ళా చదువుతాను 10-11 చూడండి. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను. ఆయన వ్యాధి అంటే మరణ వ్యాధి. ఓకే. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి, అపరాధాలకు పరిహారం ఆ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన. ఏ ఉద్దేశం? రక్షణ ఉద్దేశం. అతని వల్ల ఏమైంది? సక్సెస్ అయింది. ఓకే. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తిని. ఎవరు తృప్తిని ఉంటారంట? ఏం చూసి తృప్తిని ఉంటారంట? తండ్రి.
ఆయన కలిగిన మరణం చూచి తృప్తిని ఉంటారంట. ఎందుకు తృప్తి చెప్పండి? ఎందుకు తృప్తి తెలుసా? యోహాను 3:16 దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు కనుక ఇప్పుడు మరలా మనము ఆయన సన్నిధిలోకి వచ్చే మార్గాన్ని దేవుడే వేశాడు క్రీస్తు ద్వారా, గనుక ఆయనకి తృప్తి నొందాడు. ఇది ధ్యానించాలి మనం, ఇది ధ్యానించాలి. సో మనం ధ్యానించాల్సింది ఏంటి తెలుసా? సిలువలో ఇదిగో ఇది ధ్యానించాలి. తండ్రి స్క్రిప్ట్ రాసి ఈ మాట చూడండి, 11 వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. ఎందుకు తృప్తి తెలుసా? ఇంగ్లీష్లో భలే ఉంటుందండి, గాడ్ ఈజ్ సాటిస్ఫైడ్ అని రాసి ఉంటుంది. గ్రీక్ భాషలో ఏముంటుంది, హీబ్రూ భాషలో ఏముంటుందంటే ఆయన అమ్మయ్య జరిగింది ఇది అనే భావన ఇస్తుంది. నీతిమంతుడైన నా సేవకుడు, ఆయన ఎవరు? ఏ అపరాధం లేని నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. చూసారండి? 12 కూడా చదవండి. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను. అరిమతయి యోసేపు ధనవంతుడు కదా, ఆ సమాధిలో ఆయనకి పాలు ఇచ్చాను. గనులతో కలిసి అతడు కొల్లు సొమ్ము విభాగించుకును. ఏలైనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను. ఎవరు? ఇద్దరు దొంగల మధ్య. ఓకే, తర్వాత ఏముందంటే అనేకులు పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వాని గురించి ఏం చేస్తాడు ఆయన? విజ్ఞాపనము చేశాను. దానికి కూడా అర్థం ఉంది, తర్వాత వివరిస్తాను. ఆయన ప్రభువారు ఆ 3 రోజులు ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు, విజ్ఞాపన ఎందుకు రాశాడో అది కూడా మనం చూడబోతున్నాం. ఓకే, సో అందుకనే సో ముందు మన ప్రధాన పాయింట్ ఏంటంటే దీన్ని నడిపించింది ఎవరు? స్క్రిప్ట్ అంతటిని అది నడిపించడం మాత్రమే కాదు, ఆయన తృప్తిని పొందాడంట ఈ నడిపించడంలో. హీ వాజ్ సాటిస్ఫైడ్ అయ్యాడంట. ఎందుకు సాటిస్ఫైడ్ అయ్యాడంటే కేవలం మన కోసమే, కేవలము మనల్ని తిరిగి పొందుకోవడానికి సాటిస్ఫై అయ్యాడు. ఇశ్రాయేలును ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి తీసుకొస్తే వారు ఆయనకి తిరుగుబాటు చేసి పాపం చేస్తే మీరు ఏం చేస్తున్నారో, మీరు ఆత్మీయ వ్యభిచారం చేస్తున్నారన్న ఆ మాట ఉందే ఇక్కడ చూడండి. ఆయన తృప్తి పొందాడంట మనల్ని పొందుకోవడానికి. అలాంటప్పుడు మనం వెళ్ళొచ్చా? సో ఆ పాయింట్ కూడా మీరు తీసుకోవచ్చు. 3 విషయాలు చూసాం. ఫస్ట్ మనం ఎన్ని విషయాలు చూసాము? మొదటిది ఏంటి? భౌతిక శ్రమ. రెండవది ఏది ఎక్కువ? భౌతిక శ్రమ ఎక్కువ, ఆత్మీయ శ్రమ ఎక్కువ. ఎందుకు ఎక్కువ? ఆయన చెమట ఎలా మారింది? మామూలుగా మారుతుంది అలాగా? ఇంపాసిబుల్. ప్రపంచంలో ఎవరికి జరగాల? ప్రభువు తప్ప. మూడవది ఏంటి? అసలు దీని అంతటి నడిపించింది ఎవరు? నడిపించడం మాత్రమే కాదు, ఆయన ఏం పొందాడంట? సంతృప్తి పొందాడు, సాటిస్ఫై అయ్యాడు. ఎందుకు సాటిస్ఫై అయ్యాడంటే మన నిమిత్తం ఆయన సంతృప్తి పొందాడు. ఎస్, ఇది జరిగింది. ఇంకెక్కడో దీన్ని మనం చూడం. ప్రపంచంలో అన్ని మతాలు ఏం చెప్తాయంటే, బాబు నీ కర్మ నువ్వే అనుభవించు, నీ కర్మ నా అనుభవించు. నువ్వు చేసిన చెడ్డ కర్మలకి నువ్వు మంచి కర్మలు కనుక జత చేసుకుంటేనే నీకు మోక్షం ఉంటుంది. నీకు అది లేదనుకోండి, నీ చెడ్డ కర్మను బట్టి నువ్వు పిల్లిగానో దోమగానో కుక్కగానో నక్కగానో పుడతావు. ఓకేనండి? అయితే దోమ ఏ మనిషి చేయగలదు మరలా మనిషిగా పుట్టాలంటే? పశువులన్నీ వాటి యొక్క నైజాన్ని బట్టి నడుచుకుంటాయి, ఇన్స్టింక్ట్ అని అంటాం ఇంగ్లీష్లో. అంతే తప్ప వాటికి మైండ్లు ఉండవు. అందుకని చాలామంది మాంసాహారం తినకపోవడం గల కారణం ఏంటంటే వాటిలో కూడా జీవం ఉంటుంది అని చెప్పి దాన్ని ఏం చేయరు? తినరు. మరి మొక్కలో కూడా జీవం లేకపోతే ఎదుగుతుందా? మొక్కలో కూడా ఏముంటుంది? మరి దాన్ని ఏం చేస్తున్నారు? ఏమండి, కొంతమంది ఏదో నేను అనుకుంటున్నాం, కొంతమంది మటన్కి ఏమో చేస్తాను, బాబు నువ్వు తోటకూరకి ఏమో చేసుకున్నారంట. ఎనీవే దట్ ఈస్ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, సో దీని అంతా నడిపించింది ఎవరు? ఎందుకు? మన నిమిత్తం. సిలువలో ఏం ధ్యానించాలి? 3 విషయాలు ధ్యానించారు ఇప్పటిదాకా. భౌతిక, ఆత్మీయ, మూడవదేమో దీన్ని నడిపించింది మన కొరకు, తృప్తి నొందాడు ఆయన. ఓకే, సిలువను 3 విషయాలు ధ్యానించారు. అంటే నేను చెప్పి విడిచిపెట్టేస్తున్నా, ఇందులో చాలా ఉంది, మీరు కొంచెం తవ్వాలా. పైన చెప్పుకుని వెళ్ళిపోయాను నేను 3 విషయాలు. ఇందులో చాలా ఉంది. భౌతికమైన శ్రమ ఎంత గొప్పది ఏమండి. చాలా చోట్ల ఏం చేస్తారంటే భౌతికమైన శ్రమని ఎక్కువగా చూపించేసి అందరు కన్నీరు పెట్టించేస్తారు. భౌతికమైన శ్రమ కానీ ఏది ఎక్కువ? వాళ్ళ చెమట రక్తంగా ఎలా మారు చెప్పండి?
ఒకరికే మారింది అది. ఎవరికి అంటే యేసుప్రభు. ఎందుకంటే 2 తీసుకున్నాడు. ఒకటి ఉగ్రతనంతటిని భరించాడు, తండ్రి చేతి నుంచి ఆయన అలా దూరం అవడం ఏంటో అనేది కూడా వివరిస్తాను నేను రాబోయే రోజుల్లో. అది భౌతికమైన శ్రమ కన్నా ఆత్మీయ శ్రమే ఎక్కువ, అది గమనించండి. ఓకే, మూడోది ఏంటంటే దీని అంత నడిపించింది ఎవరు సిలువ వేశారు ఆయన్ని? ఎవరు వేశారు? తండ్రి. ఎందుకు? మన కోసం. నీతిమంతుడు ఒక్కడే కదా, ఆయన మన కోసం తండ్రి సిలువ వేయించాడు. సో ఎవరు సిలువ వేయలే, వాళ్ళందరూ అందులో భాగమే. వాళ్ళందరూ అందులో. అలా అని చెప్పి వాళ్ళు తప్పు చేయలేదా? ఈ తండ్రికే నడిపించింది, వాళ్ళు తప్పు చేయలేదంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది వాళ్ళు తప్పు చేశారని చెప్తుంది. ఎందుకంటే వారికి దురాశలు బట్టి వారు పని చేశారు, ఉగ్రతను బట్టి, కోపంతో ఆయన కొట్టి ఆయన చంపారు. ఆయన యేసేపు ఈ మాట అంటాడు. యేసేపుని తీసుకెళ్ళి అన్నలు అమ్మేశారు. ఇష్మాయిలుకి యేసేపుని ఏం చేశారంటే గోతులో పడేస్తే చచ్చిపోతాడు, ఆ రక్తం మా మీద ఎందుకు అమ్మేశారు. 20 వెండి నాణాలకి అమ్మేస్తే యోసేపు 20 సంవత్సరాల స్టోరీ కట్ చేస్తే వీళ్ళందరూ ఆహారం కొరకు యేసేపు దగ్గరికి వస్తారు. అప్పుడు యేసేపు గవర్నర్, ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడు, ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తాడు. వాళ్ళందరూ వచ్చేసరికి యేసేపు చెబుతాడు, ఇదిగో నేను ఎవరో తెలుసా, మీ తమ్ముడినే. వాళ్ళందరూ షాక్ అయిపోతారు, బాబోయ్ ఇప్పుడు మమ్మల్ని చంపేస్తాడు అని చెప్పేసరికి. నేను చెప్పాను గతంలో బైబిల్లో చాలా ట్విస్టులు ఉంటాయి. పాత నిబంధన అంతా దేవుడు దేని వెనకాల పరిగెట్టారో దాన్నే శత్రువుకు చేశాడు దేవుడు చాలా సందర్భాలు. బైబిల్ అంతా అలా జరుగుతుంది. సో బైబిల్ ఎక్కువ ఏముంటాయంటే ఇలాంటి ట్విస్టులు కనపడతా ఉంటాయి, చారిత్రాత్మక ట్విస్టులు. అయితే చూడండి, యేసేపు నమ్మేడు ఏంటి, ఆయన ప్రైమ్ మినిస్టర్ అవడం ఏంటి, మళ్ళీ వీళ్ళు ఆయన భోజనం ఆడడం ఏంటి. అయితే అడిగేసరికి అంతా భయపడిపోయారు. యేసేపు మాట అన్నాడు, ఇదిగో మీరు చెడుతనాన్ని బట్టి నన్ను తీసుకొచ్చారు, కానీ దీన్ని ముందే ఎరిగి దేవుడే ఎక్కడ తీసుకొచ్చాడని చెప్తాడు. యేసేపు వాళ్ళకి ఇచ్చిన సమాధానం అనమాట. సో 4 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సిలువలో మనం ధ్యానించాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారు ఈ సిలువ మినహా యావత్తు ప్రపంచానికి అసలు ఇంకొక నిరీక్షణ లేదు, అసలు మోక్షానికి వెళ్ళే నిరీక్షణ లేదు. ఎందుకంటే ప్రతి మతం ఏమని బోధిస్తుందంటే నీ కర్మ, నువ్వు చెడ్డ పనులు చేసావు అనుకో దానికి మించిన మంచి పనులు చేయాలి, దానికి మించిన మంచి పనులు చేస్తేనే నీకు మోక్షం వస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే నువ్వు చేసిన చెడ్డ పనులు మనుషులకి వ్యతిరేకంగా చేయలా, మనుషులకి వ్యతిరేకంగా చేసినప్పటికీ అంతిమంగా దేవుని వ్యతిరేకంగా నువ్వు చేసావు. నువ్వు దాన్ని ఎలా మాఫీ చేస్తావు? ఏ మంచి పని చేసి దాన్ని ఎలా మాఫీ చేస్తావు? సరే ప్రభువుని క్షమించండి అడుగుతున్నావు దేవుణ్ణి, మరి దేవుడు దానికి మాఫీ లేకుండా ఉత్తి ఎలా క్షమించేస్తాడు? కోర్టులో జడ్జి గారు కొడుకు తప్పు చేశాడు, జడ్జి గారు నా కొడుకు వదిలేండి అని అన్నాడు అనుకోండి, బాధ్యతలు ఏమంటారు? జడ్జి మంచోడే కానీ న్యాయమూర్తులు కాదంటారు. ప్రేమను చూపించాడు కానీ ఏం జరగలేదు అక్కడ, చేసిన తప్పుకి జరగలేదు, న్యాయం జరగలేదు అక్కడ. సో యేసుప్రభు డైరెక్ట్గా తండ్రి నేను క్షమించాలి అంటే ప్రేమ కనబడుతుంది, మరి న్యాయం ఎలాగా? ఆ న్యాయం ఎలాగా అంటే ఆయన కొడుకుని పనిష్ చేసి శిక్షించి మనల్ని విడుదల చేశారు. అంటే మనం చేసిన దానికి నా కొడుకు అనుభవిస్తాడులే కొరడా దెబ్బలో ఆ శిక్ష, ఆ జైలు శిక్ష అని చెప్పి కుమారుడు లోపల జైల్లో వేయించి మనల్ని బయట విడిపించాడు. ఓకే, సో అందుకని ప్రపంచంలో ఎక్కడో కూడా ఈ సిలువ దాటితే మనుషుడికి అసలు మోక్ష మార్గం లేదు. అసలు చాలామంది చాలా బాధిస్తారు, మీరు సిలువ అంటారు, మీరు మతం అంటారు, మార్చుతారంటారు, మాదే గొప్పదే, మేము గొప్ప, ఇన్ని మాట్లాడతారా? ఒకే పాయింట్, మనుషుడు మోక్షానికి వెళ్ళాలంటే మంచి చేయాలా, వాడున్న చెడ్డ కర్మలు అన్నింటిని దాటుకుని మంచి చేయాలా. ఏం చేస్తే చెడ్డ కర్మలు పోతాయంటే సిలువ తప్ప ఇంకో అవకాశం లేదు. ఓకేనండి, దాని గురించి ఇంకా మనం మాట్లాడుకోవచ్చు. సో మన మెయిన్ పాయింట్ ఇందులో ఏంటంటే సిలువను ధ్యానించే విషయంలో దేన్ని మనం ధ్యానించాలి అంటే యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఒక్క తప్పు కూడా చేయకుండా అని బ్రతికాడు. ఛాలెంజ్ చేశాడు ఆయన శత్రువుల దగ్గర, మీలో ఎవరైనా సరే నాలో పాపం ఉందని నిరూపించగలరా, స్థాపించగలరా అని చెప్పి ఛాలెంజ్ చేశాడు ఆయన వారందరికీ ఎదురుకంగా. ఛాలెంజ్ చేసేసరికి వారు ఎవరు కూడా ఏం మాట్లాడలేకపోయారు, అందరూ సైలెంట్గా వెళ్ళిపోయారు. ఒక పాపాత్ముల స్త్రీని రాళ్ళతో కొట్టి వ్యభిచారంలో దొరికిందని చెప్పి చంపడానికి తీసుకొచ్చి ప్రభు మంచి మాట అంటారు, ఇదిగో మీలో ఎవరు చేయలేదో ఈ పాపాన్ని ముందు మీరు రాయేయండి అనేసరికి అందరు రాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. యేసుప్రభుని ఏమో అమ్మ నాకు ఒక్కడికి అర్హత ఉంది, నేను నిన్ను కొట్టను, నేను నీ మీద రాయా వెయ్యను నేను, ఎందుకంటే ఆ రాయి నా మీద వేయించుకుంటాను. ఓకేనా, ఆ రాయి నా మీద
ఎందుకంటే సిలువ మీద అదే జరిగింది. ప్రభు వారు కింద ఏదో రాశారు, అదేం రాశారో మనకు తెలియదు. ఓకే, అయితే ప్రభు నమ్మ ఇక మీదట పాపాన్ని వెళ్ళి ఇక చేయకు, నీకు మరణం రావాలి కానీ ఇక నీకు జీవాన్ని ఇస్తాను, నీకు వాస్తవానికి నేను రాళ్ళతో కొట్టి నేను చంపేయాలి, మరణం ఇవ్వాలి కానీ నీకు జీవాన్ని ఇస్తున్నాను. సో యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఆయన నీతిగా జీవించి ఆ నీతిని మనందరికి ఇచ్చేశాడు. ఆ నీతిని మనందరికి ఇచ్చేశాడు. మన చెడ్డ కర్మలన్నింటినీ ఆయన భరించి సిలువ మీద ఆయన నీతిగా జీవించి మనకి ఇచ్చేశాడు. ఆ నీతిని మనం ఎవరో నీతిమంతులం కాము, ప్రపంచంలో అందరూ ఒప్పుకునేది అది. మన మీద ఉన్న మనం చేసిన దోషం అంతటిని తీసుకెళ్ళి అదిగో అలా పాడిస్తాం. మనం చిన్నప్పుడు పిల్లలు భారం భారం అని స్కిట్ వేసేవారు, మీరు చూసారులే, నాకు తెలీదు. అయితే ఈ పాప భారాలంతటిని తీసుకువెళ్ళి ఇదిగో అలా పైకి ఇస్తాం. పాపం మెరుగని ఆయనను, ఇందాక కొరింథీయులో చదువుకున్నాం కదా, పాపం మెరుగని ఆయన మనందరి కొరకు ఆ భారాన్ని ఇలా పట్టుకున్నాడు. ఓకే, ఇలా పట్టుకొని సిలువ వెళ్ళిపోయాడు ఆయన, సిలువ మీదకి. అయితే మనము ఎస్కేప్ అయిపోయాం. ఎలా ఎస్కేప్ అయిపోయామంటే మన శిక్ష ఆయన తీసుకున్నాడు. సో ఇప్పుడు మన క్రెడిట్ ఏంటంటే మన దగ్గర ఉన్నది మన క్రెడిట్ కాదు, ఎందుకంటే మన దగ్గర ఏమి లేదు కదా, ఉన్నదంతా దోషానంతటిని ఆయనకి ఇలా ఇచ్చేసాం. ఆయన దగ్గర ఉన్న నీతి మొత్తం మనకి ఇచ్చేసాడు. సో మన దగ్గర ఏముందో తెలుసా, ఆయనది మన దగ్గర ఉంది, మనదే ఆయన దగ్గర ఉంది. ఓకేనా, ఆయనదేమో మన దగ్గర ఉంది, మనదేమో ఆయన దగ్గర ఉంది. సో సిలువ మీద ఎవరు ఉండాలి? న్యాయంగా మనం ఉండాలి. కానీ ఎవరున్నారు? ఆయన ఉన్నారు. పరలోక రాజ్యంలో తండ్రికి చెయ్యి పట్టుకునేది ఎవరై ఉండాలి? ఇందాక పెయింటింగ్ గురించి చెప్పాను కదా, ఎవరు పట్టుకోవాలి? చెయ్య ఆయన పట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఎవరు పట్టుకున్నారంటే సమాధాన అనే పదం చూసారా? సమాధానం అంటే ఏంటి? మరలా మన ఇద్దరం సమాధానం పడ్డాం. ఎవరి వల్ల? ఆయన తీసేసుకున్నాడు. మనల్ని తండ్రి ఏదైతే వేరు చేస్తుందో ఆ వేరు చేసేది ఆయన తీసుకున్నాడు. ఏంటది వేరు చేస్తుంది? దేవుని ఉగ్రత. అదే గెత్సెమనే తోటలో ఆయన తీసేసుకున్నాడు మనల్ని. మరి ఆయన నీతి మనకు, అందుకని దేవుని నీతి అగినట్లు అనే పదం చూసారా? అది దేవుడి నీతి ఏంటంటే ఆయనది మనకిచ్చేసాడు. ఇప్పుడు మనకిచ్చడం వల్ల ఆయనతో ఏమైపోయాం? ఆయన రిలేషన్లోకి మరలా వెళ్ళిపోయాం. దీన్ని ధ్యానించాలి. సో సిలువ ధ్యానము. సో వాక్యం విని వెళ్ళిపోతాం కాదు, ఆ పదంలోనే ఉంది. ఏంటిది? ఈ 40 రోజులు ఏంటి? సిలువ. సో మీరు వినేసి వెళ్ళిపోతారా, ధ్యానిస్తారా? ధ్యానించాలి. అంటే ఆ పేరే అది కదండి, 40 రోజులు సిలువ ధ్యానాలు. జాన్ న్యూటన్ ఒక ఆయన 2 పుస్తకాలు రాశాడు. ఏంటో పుస్తకాలు అంటే ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ గెయిన్ అని ఉంటుంది. అంటే మొదటి ఆదాము పరలోక రాజ్యాన్ని పోగొట్టేశాడు. ఏదేమైనా నమ్మకం దేవుడు ఏం చేశాడు? బయటికి పంపించేశాడు. కానీ రెండో ఆదాము ఆయన యేసు ప్రభువు ఏం చేశారంటే ఆయన రాజ్యంలోనికి మనకి ఆహ్వానాన్ని దయచేశాడు. ఓకేనండి. సొంచేత ఈ 4 విషయాల్ని కూడా మీరు ఖచ్చితంగా ధ్యానించాలి. ఏం చేయాలా? వినే పని కాదు. ఓకేనా? వినే పని కాదు ఇది. దీని ఏం చేయాలా అంటే ధ్యానించడం ఏంటి? అందులో ఏముంది? దాని గురించి మనం ఆలోచించాలి. ఓహో, ఆయన భౌతిక శ్రమ చాలా కఠినమైంది. అది అసలు ఆయనకి పనే లేదు, నా కోసం అంతలు ఎందుకు అనుభవించాలి? ఎవరో మనం ఓ మాట అంటేనే పడం, అలాంటిది ఆయన చేయని దానికి అంతలా పడ్డాడు ఆయన. పైగా ఫిలిప్పీ 2లో ఏముంటుంది? ఆయన మాటలు పడకముందు పాదాలు కడిగాడు. పాదాలు కడిగే పని ఎవరిది? ఇంట్లో పని బానిసలుగా ఉండే పనివారిది. దాస్య అంటారు చూసారండి, అలా వాళ్ళదే. కానీ ఆ పని ప్రభు చేశాడు. ఎప్పుడు కూడా ఉన్నతంగా లగ్జరీగా బతకలా, అలా తిరుగుతూ బతికాడు. అన్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నేను తలదాచుకుంటాకి అసలు ప్లేసే లేదన్నాడు. సో ఆయన భౌతికమైన శ్రమను మనం తీసుకోవాలి, ఆలోచించాలి దాని గురించి. అమ్మో ఎంత శ్రమ పడ్డా. 2 ఆత్మీయమైన శ్రమను మనం ధ్యానించాలి. 3 ఇది చేసిన తండ్రి ఎంత ప్లాన్ చేశాడో నా కోసం అనేది ఆలోచించాలి. 4వది నాది ఆయన తీసుకుని ఆయన నాకు ఇచ్చి, మరి నాకున్న తండ్రికి ఇప్పుడు ఏమిచ్చాడు? తిరిగి రిలేషన్ మరలా కట్టాడు, తిరిగి సమాధానపరిచి మరి ఇప్పుడు మరలా మేము మంచి రిలేషన్లోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే నన్ను దేవుడు నీతి చేసేసాడు. ఏ నీతి?
ఆయన నాకు ఇచ్చేసాడుగా, అది దేవుని నీతి నాకు వచ్చేసింది. అలా ఈ 4 విషయాల బట్టి మీరు ధ్యానించండి.